ఒకవేళ మీ ఫ్యూచర్ వైఫ్ మిమ్మల్ని ఇలా పిలిస్తే బాగుంటుంది అన్నది ఏమైనా ఉందా? ఎనీ నిక్ నేమ్స్? మా మమ్మీ అయితే మా డాడీని ఏమండి అనే పిలుస్తారు, ఏమండి అని పిలుస్తారు ఇంట్లో. I don't mind. It's cute. ఏమండి ఇస్ క్యూట్. ఏమండి అలా పిలవచ్చు అనమాట. కానీ తేజు ఇప్పుడు స్వీట్ ఇచ్చాను, ఒక పాట పాడితే ఫైనల్ గా డెడికేట్ చేస్తే ఒకటి. ఇట్లా సడన్ గా అడిగితే కాదు, లిరిక్ తెలియాలి, అవన్నీ ఉంటుంది. సినిమా రిలీజ్ అయిపోయాక అడగనా? అక్షరం చదవకుండా పుస్తకం పేరు పెట్టేశానా, అద్భుతం ఎదుటనున్నా చూపు తిప్పేశానా, అంగుళం నడవకుండా పయనమే చేరి పొమ్మన్నానా, అమృతం పక్కనున్నా విషములా చూసానా. ఒక అంటే మీ ఫ్యామిలీ స్టార్ లో మీరు స్టార్ కదా, సో మీ ఇంట్లో ఎవరు స్టార్? బోత్ మై మమ్ అండ్ డాడ్ ఫర్ షూర్. అలా కానీ అంటే ఎవరైనా అందరూ ఫ్యామిలీలో ఇంపార్టెంట్ అంటే నీలాగా డామినేషన్ ఉండదురా, వాళ్ళ ఇంట్లో ఇద్దరంట. ఎవరన్నా ఒక్కళ్ళు అని మన పర్సనల్ షేర్ చేసుకొని అన్ని చెప్పుకుంటాం కదా, అలా ఇద్దరితో మాట్లాడతా నేను. ఇద్దరితో లక్కీలీ డాడ్ అండ్ మమ్మీ డాడీ ఇద్దరు చిన్నప్పటి నుంచి చాలా భయం ఉండేది, కానీ చాలా ఫ్రెండ్లీ కూడా ఉండేవాళ్ళు మాతో. సో చిన్నప్పటి నుంచి ఏదైనా మాట్లాడుకునే వాళ్ళం. వాళ్ళు నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అరే వీళ్ళు నన్ను ఎలా పెంచారు, నాకు క్లియర్గా ప్రతి డెసిషన్ మన క్యారెక్టర్ని ఓ రకంగా షేప్ చేస్తుంది. మేము తప్పులు చేసినప్పుడు వాళ్ళు మనని ఎలా ట్రీట్ చేశారు, ఆ భయము ఫ్రెండ్లీనెస్ ఎలా మెయింటైన్ చేశారు. ఐఎమ్ లైక్ నా పిల్లల్ని నేను పిల్లలు ఉన్నప్పుడు మా మమ్మీ డాడీ లాగా పెంచగలుగుతానా, వాళ్ళు ఎట్లా కెన్ ఐ రిపీట్ ఇట్ అన్నది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. బట్ పేరెంట్స్ని గాడ్ గిఫ్టెడ్, అది నేను సెలెక్ట్ చేయలేదు. సో ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. మా అమ్మ నాన్నకి పుట్టడం ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ బికాజ్ ఐ సీన్ ఆల్ కైండ్స్ ఆఫ్ లైఫ్ చిన్నప్పటి నుంచి. అండ్ దే బోత్ ఆర్ ఫైటర్స్. అండ్ ఒక్కసారి కూడా ఇంట్లో టీవీ లేకపోయినా మేము చాలా ఎంటర్టైన్డ్ ఉంటుండే. డాడీ రోజు మాతో క్రికెట్ ఆడేవాళ్ళు, మమ్మీ ఏదో చేసి పెట్టేది, పక్కనుండే పిల్లలతో హైడ్ అండ్ సీక్ ఆడుకునే వాళ్ళం. గడిచిపోయేది టైం. ఎప్పుడు కష్టంగా ఉంది, అయ్యా డబ్బులు లేవు అనేది మాకు చిన్నప్పుడైతే అసలు తెలియదు. పెద్దగా అయితే కాలేజ్కి వచ్చినప్పుడు అరే కొంచెం టైట్ ఉన్నట్టుంది, ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఏవో హాలిడేస్కి వెళ్తారు, ఇంట్లో అడిగితే ఏదో చెప్పి ఈసారి వద్దురా నెక్స్ట్ టైం అన్నట్టు ఏదో కవర్ చేసి చెప్పేవాళ్ళు. నెమ్మదిగా అలా అర్థమైంది. బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ దట్ దే వెంట్ త్రూ, అంటే నా గురించి మా తమ్ముడు గురించి వాళ్ళు చేసిన ప్రతిదీ వాళ్ళ లైఫ్లో అంతా మా గురించే. వాళ్ళకి దే డోంట్, మా డాడీ అయితే బట్టలు కూడా కొన్నాడు, ఏది అడగాడు. మా డాడీకి ఇప్పుడు నేను బలవంతం చేసి కొన్నా కాబట్టి 6-7 జతలు బట్టలు ఉంటాయి. ఆయన కొన్నాడు బట్టలు. అసలు వద్దురా, ఏం కావాలి డాడీ నీ బర్త్డే ఏం కావాలంటే వద్దురా, ఏం కావాలి వద్దురా, డబ్బులు వేసేకరా. ఆయనకు అంతే, ఎప్పుడు కొడుకు సూపర్ స్టార్ కావాలి, సక్సెస్ఫుల్ ఉండాలి. దట్స్ హిజ్ ఓన్లీ జాయ్. అదర్ దెన్ దట్ ఇట్ లిటరలీ మెటీరియల్ అన్నది ఆయనకి డిస్ఇంట్రెస్ట్ అనమాట. ఆయన చూస్తుంటే కూడా చాలా కామ్గా తెలుస్తూ ఉంటారు బేసిక్గా. సో యాక్చువల్లీ ఫ్యామిలీ అంటే ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు కదా, ఎవరు ఎక్కువ కొట్టుకున్నారు మీ ఇద్దరు? ఎవరు ఎక్కువ? నేను తమ్ముడు. ఎవరు ఎక్కువ కోతి? మా తమ్ముడు అసలు నెక్స్ట్ లెవెల్ కోతి. నేను చాలా డీసెంట్ ఫెలో. మన గురించి మనం ఎప్పుడు అలాగే చెప్పుకుంటాం. కానీ ఆనందాలు అనిపించరు అసలు, చాలా స్వీట్ మీరే కోతిలాగా. బయట రెస్పాన్సిబుల్, ఇంట్లో రాక్షసుడు వాడు. ఆనందే ఆబ్వియస్లీ. వాడు నేను 3rd క్లాస్ నుంచి పెద్దోడిని. మేము హాస్టల్కి వెళ్తుంటే బస్ 8 hours 9 hours పుట్టపర్తికి. నేను డాడీయో మమ్మీయో దింపేవాళ్ళు, ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు. నేను ఏదో సీట్లో ఎవరితోనో కూర్చోవాలి, ఇద్దరే కూర్చోగలుగుతారు కదా. 3rd క్లాస్ నుంచి నేను సీనియర్, నువ్వు అక్కడ కూర్చోరా. సో నేను నా లైఫ్ ఫిగర్ అవుట్ చేసుకోవాలి. అప్పటి నుంచి వాడు
వాడు తమ్ముడు, వాడు షాప్కి వెళ్ళాలి, అరే తమ్ముడు రా, తమ్ముడితో వెళ్ళరా, అరే నేను 3rd క్లాస్ నుంచే అన్నిటికీ వీడు 7th క్లాస్ అయిండు ఇంకా తమ్ముడు ఏంది. ఎవ్రీ ఎల్డర్ కెన్ రిలేట్ టు దట్. యా అండ్ మీరు మామీస్ బాయ్ డాడీస్ బాయ్? మామ్ బాయ్. అండ్ ఇంకొకటి టీజర్ లో కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తారా అంటే లీటర్ పెట్రోల్ కొట్టించి డ్రాప్ చేస్తా అంటారు. అలా మీరు రియల్ లైఫ్ లో వచ్చిన అమ్మాయితో ఎలా ఉంటారు? నేను అలా అడగలేను. కాదు ఇప్పుడు అడిగినా ఇంత సంపాదిస్తున్నావు పెట్రోల్ కొట్టించలేదా అని రివర్స్ లో ఇప్పుడు అవసరమే లేదు అలాంటిది. కానీ లేనప్పుడు కూడా నేను కావాలంటే ఇప్పుడు అమ్మాయిని పికప్ చేసుకొని ఎక్కడైనా కాలేజ్కి తీసుకెళ్ళాలనుకోండి, పెట్రోల్ లేదనుకోండి, ఆ పిల్లింటి వరకు బండి తోసుకొనైనా వెళ్తా, కానీ అక్కడి నుంచి అయితే అంత కంఫర్టబుల్ ఉండాలి. ఓ ఇలా తోసుకొని వెళ్ళే సీన్స్ అన్ని సినిమాలో అది బయట ఎవ్వరికి తెలియకూడదు అసలు. ఇట్లా సిచ్యువేషన్ ఇది ఇంటర్నల్ తెలియకూడదు, బయటికి ఎప్పుడు అసలు రొమాంటిక్ స్వాగ్లు ఉండాలి అసలు. కాదు ఒక పని చేద్దాం విజయ్, యాక్చువల్లీ ఈ అమ్మాయి చాలా ఇంట్రెస్టెడ్ ఉంది కదా, పెళ్లి అంటుంది కదా, సో ఒక ఛాన్స్ ఇద్దాం అమ్మాయికి. ఒక అట్లీస్ట్ ఒక 30 seconds అమ్మాయి మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి, దాని తర్వాత మనం 30 seconds ఏం చెప్తుందో చూద్దాం. మ్యూజిక్ ఏదైనా పెడితే ఇంప్రెస్ చేస్తా, నేను పాడాలి అంటే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. మ్యూజిక్ పెట్టాలా? డాన్స్? యాక్చువల్లీ నేను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇందాక ఆయన చెప్పేసారు స్టన్నింగ్ అని. అత్తని ఇంప్రెస్ చేయాలి. ప్రస్తుతానికి నేను అత్త, చలో ఇంప్రెస్ చేయాలి. నా నుంచి మార్క్స్ వస్తేనే ఇక్కడ విజయ్ వస్తాడు. మార్క్స్ కావాలి అంతే కదా, డన్. నాతో పాటు కాకపోతే విజయ్ గారు చేస్తారు, డిఫాల్ట్ గా మార్క్స్ వచ్చేస్తాయి. నాకు కూడా ఫిట్టింగ్ ఇద్దరిని కొడుకుని కూడా పంపిస్తారా డాన్స్ చేయ బిడ్డ అని? నా కొడుకు అలసిపోయి ఉన్నాడు, కొంచెం కష్టం అవుతుంది మళ్ళీ. మేము అబ్బాయిని ఇంప్రెస్ చేసినప్పుడు అబ్బాయి కూడా పర్లేదు, మనం కూడా తగ్గకూడదు బేసిక్ గా కొంచెం. ఏం చేద్దాం? రెడీ. సో సూపర్, అసలు నిజంగా ప్రతి ఒక్కరిది ఒక్కొక్క ఎనర్జీ అని చెప్పాలి. అందరూ ఈ ఎనర్జీని ఫ్యామిలీ స్టార్కి ఇచ్చేస్తున్నారు ఇక్కడ. బట్ ఎస్, ఫ్యామిలీ స్టార్ ఇద్దరు ఉన్నారు. మీరు స్టార్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? ఒక రిలీఫ్ ఉంటుంది. అంటే పేరెంట్స్కి మెయిన్ పిల్లల మీద టెన్షన్ ఉంటుంది, వాళ్ళ లైఫ్లో ఏమైపోతారు, సెటిల్ అవుతారా, ఏం కష్టాలు చూస్తారా, అదే వాళ్ళ టెన్షన్. సో అన్నిటికంటే ముందు ఐ థింక్ వాళ్ళు ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ ఫీల్ అయ్యి తర్వాత దెన్ అదర్ థింగ్స్ గర్వపడతారు, హ్యాపీ ఫీల్ అవుతారు, ఏడుస్తారు. అండ్ టిల్ టుడే ఐ సీ ఆల్ కైండ్స్ ఆఫ్ రకరకాల ఎమోషన్స్ లైఫ్లో. ఏదైనా ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు రకరకాల ఎమోషన్స్ కనిపిస్తాయి. అండ్ ఫర్ మీ మోర్ దెన్ ఎనీథింగ్ మా మమ్మీ డాడీ హ్యాపీగా ఉండడం ఈజ్ వ్యాలిడేషన్. వాళ్ళు హ్యాపీగా ఉంటే నాకు కిక్, ప్రౌడ్ ఉన్నారా, హ్యాపీ ఉన్నారా, మిగతా నేను పెద్ద పట్టించుకోను. అక్కడ ఏదైనా షేక్ అయిందనుకోండి అప్పుడు నేను ఫీల్ అవుతా. అప్పటిదాకా ఫర్ మీ ఐ డోంట్ కేర్ అబౌట్ మచ్ ఎల్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. అది చాలా ఇంపార్టెంట్. మీ ఫ్యామిలీకే కాదు మీరు స్టార్, చాలా మంది ఫ్యామిలీస్కి స్టార్ మీరు. అట్ ద సేమ్ టైం మనం చెప్పుకుంటూ ఉంటాం జనరేషన్లో చిరంజీవి గారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తే చాలా మంది హీరోస్కి ఇన్స్పిరేషన్ అని. నెక్స్ట్ జనరేషన్కి మీరే విజయ్ డెఫినెట్లీ. సో అండ్ మీరు నిజంగా మా బంగారు కొండ. అయినా కూడా పెళ్లి చేయట్లేదు మా అబ్బాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ స్టార్ సూపర్ డూపర్ హిట్ అయిపోయి అన్ని ఫ్యామిలీస్లోకి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మేమందరం కలిసి ఒక 10 లీటర్లు పెట్రోల్ పోయిద్దాం అనుకోండి, మా అందరిని డ్రాప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పండి కదా మీ విమెన్ పవర్, లక్, లేడీ లక్ అంటారు కదా, అది మేము ఇచ్చిన ఎక్కడైనా ఎప్పుడు మీతోనే ఉంటుంది. బట్ చాలా ఎంజాయ్ చేసిన. అన్ని ఇంటర్వ్యూలు ఇలా ఉండాలని కోరుకుంటూ, అందరు మీ ఇలా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు యాంకర్ ఐ ఎంజాయ్